జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీకి అసలు అటెండ్ కాల. ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ప్రజలు. ఆయన బాయ్కాట్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నిరాశ నిస్పృహల నుంచి బయటికి రాలేదు. అందువల్ల అదే చందాన్ని కంటిన్యూగా చేద్దామని నిర్ణయంలో ఉన్నారు. ఓ పక్క నుంచి అధికార పార్టీ వైన్ షాపులు కావచ్చు, ఇసుక విషయంలో కావచ్చు, అనుకున్నంత స్థాయిలో ఎమ్మెల్యేల పాత్ర ఉంది. కొంచెం డబ్బులు డిమాండ్ చేశారు నియోజకవర్గాల వారీగానే. జనమే గ్రీన్ మ్యాట్ వేసేసారు గవర్నమెంట్. మీరు ఎక్కడా కూడా లిక్కరు అనేది అనైతికం కాదు, అన్యాయం కాదు, ఇబ్బంది కాదు అనేది. సోలార్ పవర్ సంబంధించిన విషయంలో అదానీ గారితో 1750 కోట్ల వరకు అవినీతి జరిగింది మనీ లాండరింగ్ విషయంలో. ప్రతి రాజకీయ నాయకుడు తను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చెప్పే మాటలే కదండి. లంచం తీసుకోలేదు అని నిరూపించాలంటే కానీ అంటే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల పైకి 1,00,000 కోట్లకు పైగా విద్యుత్ భారం పడుతుంది రాష్ట్రం మీద. అంటే పన్నుల రూపంలో ప్రజల మీద ప్రత్యక్షంగా పడుతుంది అంటున్నారు. బాలినేని శ్రీనివాస్ గారు కొత్తగా చెప్పేది ఏం లేదండి. గత 5 సంవత్సరాల కాలంలో 2019 to 2024 మధ్య కాలంలో ఏ మంత్రికి చెప్పి చేశారండి? కక్ష సాధింపు చర్యలు చేస్తుంది గవర్నమెంట్. ఆర్జీవి గారి విషయం కానీ, పోసాని కృష్ణమురళి గారి విషయం కానీ, శ్రీరెడ్డి విషయం కానీ, అట్లా కొన్ని జిల్లాల్లో సోషల్ మీడియా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారో వాళ్ళందరిని అరెస్ట్ చేయడం కానీ. కక్ష సాధింపు అంటే నేను ఏదైనా తప్పు చేశాను, తప్పు చేస్తే నా మీద స్పందించడం అనేది కక్ష సాధింపు కాదు. యాజ్ పర్ ఒక రాజకీయంలో అంటే ఈ అరెస్టులు ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. చూసే వాళ్ళకి, అవతలవాడు బాధించబడేవాడికి ఏమో ఇది బాగా హెరాస్ చేస్తున్నారు, ఇబ్బంది చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ గతంలో బాధించబడ్డ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ మీద కొన్ని విషయాల్లో ఆయన కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా వచ్చే బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఆయన చర్యలు ఎట్లా అనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వానికి? ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే ఇంకా గవర్నమెంట్ నిదానంగా దీన్ని సరి చేసుకునే పనిలోనే ఉందండి. ఈ సరి చేసుకునే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర కనుక పోషించకపోతే, బీజేపీకి మొన్న మహారాష్ట్రలో కావచ్చు, లేదంటే హర్యానాలో కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నాయి ఎన్నికల్లో గెలవడం? అంటే బీజేపీ మా రాష్ట్రం విషయంలో పోషిస్తున్నారండి. కానీ బీజేపీకి రాష్ట్రం విషయంలో బాగా పాత్ర పోషించే అవకాశం. లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. లోకేష్ గారి పనితీరు మీద గతంలో అయితే డౌట్లు ఉండేయండి. పక్క పార్టీలు కానీ, జరిగిన దుష్ప్రచారం కానీ వీటితో పోల్చుకుంటే టూరిజం గురించి ఎక్కువ శ్రద్ధ పెడతాము అని చెప్తున్నారు. అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణం పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. రాజకీయంగా పరిపాలనా విభాగంలో ఉండేవాళ్ళు ఎవరైనా అలాంటి ధోరణే ఉండాలి. ఎందుకంటే వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి కమ్మ నాగమల్లేశ్వరరావు గారితో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీల పరిస్థితి గురించి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం నాగమల్లేశ్వరరావు గారు. నమస్తే అండి సార్, బాగున్నారా? సార్, ప్రస్తుత రాజకీయాలు ఏమనిపిస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీకి అసలు అటెండ్ కాల, ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చూస్తూ వచ్చారు. అంటే దీని మీద ఏమంటారు? అంటే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ప్రజలు, ఆయన బాయ్కాట్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నిరాశ నిస్పృహల నుంచి బయటికి రాలేదు. అందువల్ల అదే చందాన్ని కంటిన్యూగా చేద్దామని నిర్ణయంలో ఉన్నారు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అంటే ఇవన్నీ సాకులండి. ఎందుకంటే జనం నేను ఏదో చాలా అద్భుతాలు చేశాను, జనం నన్ను తిరస్కరించారు అనేది గుర్తించకుండా ఆయన ఏంటంటే నేను ఇంకా పూర్తిగా ఆ సీఎం మోడ్ నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే ఇక్కడ పదవి అధికారం అనేది శాశ్వతం కాదు. పదవి అధికారాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. కానీ జనం శాశ్వతం. జనం కోసం నిలబడి పనిచేయాలి. కానీ అతనికి మైండ్ సెట్ సహకరించట్లేదు. కానీ 14 నుంచి 19 మధ్యలో ఏదైతే అసెంబ్లీలో ఆయన్ని మాట్లాడనివ్వకుండా చేశారని, ఆ టైంలోనే ఇబ్బంది పెట్టారని, అది ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోతే మాట్లాడడానికి టైం కూడా ఎవరని చెప్పి ఆయన ఆరోపిస్తా ఉన్నారు. దాన్నే ఉంటారు, దాన్ని వాళ్ళు సమర్థించుకుంటున్నారు కూడా. అంటే నేనేమంటానంటే అండి, 14 నుంచి 19 వరకు నువ్వు నన్ను మాట్లాడకుండా చేశారు, మాట్లాడనివ్వలేదు అని నువ్వు చెప్పుకున్నావు కాబట్టి నీకు 19 నుంచి 24 వరకు అవకాశం ఇచ్చారు. జాలిపడే అవకాశం కూడా లేకుండా చేసుకుంటున్నాడు కదా ఆయన.
అంటే జాలిపడే అవకాశం లేదా మరి అంతే కదా. ఇప్పుడు ఏదో ఒక ఫైట్ జరుగుతుంది అనుకోండి, మంచో చెడో ఒక రిప్లై వచ్చింది. అసలు ఏ పాత్ర ఏ చర్యగా ప్రతిచర్య లేకపోతే ఎలాంటి ఇవి వస్తాయండి, రిజల్ట్స్ వస్తాయి? రావు కదా. ఓ పక్క నుంచి అధికార పార్టీ వైన్ షాపులు కావచ్చు, ఇసుక విషయంలో కావచ్చు, అనుకున్నంత స్థాయిలో ఉచిత ఇసుక అన్నారు. ఇసుక విషయంలో కూడా అక్కడక్కడ ఇబ్బందులు వచ్చినాయి. దాంతోపాటు వైన్ విషయంలో కూడా ఎమ్మెల్యేల పాత్ర ఉంది, కొంచెం డబ్బులు డిమాండ్ చేశారు నియోజకవర్గాల వారీగా అనేది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అంటే ఈ రెండు అంశాలని ప్రజలకి సక్రమంగా అందుతున్నాయి అంటారా? ఇసుక విషయంలో కావచ్చు, ఈ వైన్స్ విషయంలో, లిక్కర్ విషయంలో. నేను చెప్పాలనుకుంది ఏంటంటే అండి, లిక్కర్ విషయంలో జనమే గ్రీన్ మ్యాట్ వేసేసారు గవర్నమెంట్. మీరు ఎక్కడా కూడా లిక్కరు అనేది అనైతికం కాదు, అన్యాయం కాదు, ఇబ్బంది కాదు అనేది జనం ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చారు. లిక్కరు రిలీజ్ చేయడం అనేది జనం అందరూ కోరుకుంటున్నారండి. ఆడాలు కూడా వ్యతిరేకించట్లేదు. ఆ లిక్కర్ షాపులకు సంబంధించిన విషయంలో, టెండర్లకు సంబంధించిన విషయంలో ఎమ్మెల్యేలు స్థానిక క్యాడర్నో లేదా యజమానులు బెదిరించడం, లేదా డబ్బులు ఇమ్మని చెప్పి రావడం, ఈ వార్తలన్నీ వచ్చినాయి. దీని గురించి అంటే సహజంగా అండి, మామూలుగా ఒక పాలసీ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు గవర్నమెంట్ నుంచి రాజకీయ నాయకులు ఆ రకమైన పాత్ర కాకుండా వేరే రకమైన పాత్ర పోషిస్తారని ఎవరు అనుకోరండి. ఇంకోటి ఏంటంటే, ఆ లెక్క ప్రకారం మాట్లాడుకుంటూ వెళ్తే మనకి గత వైసీపీ గవర్నమెంట్ లో కూడా గవర్నమెంట్ వైన్ షాపులు నడిపింది. వైన్ షాపులు నడిపినా సరే బార్లు అనేది ఎవరి చేతిలో ఉన్నాయండి? ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఒక చిలకలూరుపేట కానీ, నరసరావుపేట కానీ, లేదంటే గుంటూరు కానీ, రకరకాల ఏరియాల్లో తీసుకుంటే కొన్ని ఏరియాలో జరగకపోతే కానీ బార్లు మొత్తం కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే మొత్తం దౌర్జన్యం చేసి చాలా సంఘటనలు మీరు వినుంటారు. బార్లన్నింటినీ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని నడపనివ్వకుండా, ఒకవేళ వాళ్ళు ఏం కనుక అంటే దాన్ని నడవనీయకుండా మూతేపించి రకరకాల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి. గవర్నమెంట్లకి ఇవన్నీ సహజమేనండి. కానీ అక్కడ మనం ఉన్న లిక్కర్ టెండర్ విధానంలో రకరకాల కాంపిటీషన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఎమ్మెల్యే పక్కన తిరిగే వాళ్ళు కూడా కొంతమంది చేయొచ్చు, ఎమ్మెల్యే కూడా బురద అంటిద్ది. కానీ అవన్నీ క్లియర్ చేశారు. కొన్ని జరిగి ఉండొచ్చు, జరగలేదని అయితే నేను చెప్పను. ఇక రెండోదరికి ఇసుకలో ఎందుకు ఎక్కడో ఒక చిన్న సమస్య అయితే ఉంది. ఎందుకంటే సమాజంలో నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. ఇసుకలో ఉచిత ఇసుకే అంటున్నారు. మరి డంపింగ్ యార్డ్లు సరిగా నిర్వహించట్లేదా, వర్షాల వల్ల ఏమన్నా ఇసుక రాకపోకల్లో అంతరాయం ఉందో తెలియదు. కానీ అంతకుముందు ఎలాంటి రేట్లు అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా ఇసుక కొనుక్కునే వాళ్ళకి అదే పరిస్థితి ఉందండి మార్కెట్లో. అలాంటి ఇదైతే ఉంది. కానీ అసంతృప్తి అయితే లేదులే, కానీ అందుతుంది. కానీ రేట్లు అయితే అదే రేట్లు పడుతుంది. కానీ బయటకు వచ్చి మాట్లాడతలే ఎవరు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సోలార్ పవర్ సంబంధించిన విషయంలో అదానీ గారితో బాగా ఇష్యూలు 1750 కోట్ల వరకు అవినీతి జరిగింది, మనీ లాండరింగ్ విషయంలో అమెరికా నిబంధనలు ఉల్లంఘించి బిహేవ్ చేశారని వార్తలు వచ్చినాయి. దీని మీద ఆయన నేను సంపద సృష్టించానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రతి రాజకీయ నాయకుడు తను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా చెప్పే మాటలే కదండి. లంచం తీసుకోలేదు అని నిరూపించాలంటే దాన్ని సంపద రూపంలో కన్వర్ట్ చేశాను, నేను అన్ని కంపెనీలు తీసుకొచ్చాను అని చెప్పుకోవాలి. కానీ ఆ రోజు ఎప్పుడు కూడా సెక్కి నుంచి ఇంత మేము ఇచ్చేస్తున్నాము, ఇంత డీల్ జరిగింది, ఇన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, ఇంత సోలార్ పవర్ మిగులు జరిగిందని ఆ రోజు గవర్నమెంట్ లో ఉండగా చెప్పలేదు. ఆ రోజు రహస్యంగా ఉంచారు దాన్ని. ఇప్పుడు దాని మీద ఒక ఎలిగేషన్ ఫామ్ అయింది కాబట్టి సంపద సృష్టించాను, కాకపోతే దాన్ని వాడుకోవట్లేదు, వినియోగించట్లేదు అనే విధానంలో. కానీ అంటే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల పైకి 1,00,000 కోట్లకు పైగా విద్యుత్ భారం పడుతుంది రాష్ట్రం మీద. అంటే పన్నుల రూపంలో ప్రజల మీద ప్రత్యక్షంగా పడుతుంది అంటున్నారు. అంటే ఈ నిబంధనలు మరి ఈ విషయంలో అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య 6 రూపాయలు చేంజ్ కొన్నారంటారు, ఈయన 2.49కే కొన్నాను, నేను అది కరెక్ట్ అంటున్నారు. కానీ వీళ్ళు వాదన ఏంటి, అప్పుడు ఆ సంవత్సరం ఉన్న రేట్ల ప్రకారం పయ్యావుల కేశవ్ గారు కూడా హెచ్చరించారు ఈ కొనుగోలు సంబంధించి జరిగేటప్పుడని. వీటన్నిటితో పాటు వాసు గారు, ఆయన మాజీ మంత్రి, అసలు ఆయన సంతకమే లేకుండా చేశాను అంటున్నారు. ఏమంటారు? బాలినేని శ్రీనివాస్ గారు కొత్తగా చెప్పేది ఏం లేదండి. గత 5 సంవత్సరాల కాలంలో 2019 to 2024 మధ్య కాలంలో ఏ మంత్రికి చెప్పి చేశారండి? ఏ మంత్రికి చెప్పి చేయలేదు. మొత్తం ఆయన సకల శాఖ మంత్రి చూశాడు కదా మొత్తం అంతా. దాన్ని ఎలా నడపాలి, ఎక్కడ సంతకాలు పెట్టించాలి, ఎక్కడ అంతా కూడా శాఖకు సంబంధించిన మొత్తం అందరినీ పెట్టుకొని వాళ్ళే నడిపారు కదా. వీళ్ళందరూ ఏది డమ్మీ. ఒక క్యాబినెట్ ఉండాలి, క్యాబినెట్ లో ఒక 17 మంది 18 మంది మంత్రులు ఉండాలి,
ఆ మంత్రులు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు అంతే. హోమ్ మినిస్టర్ కి హోమ్ ఉందా, విద్యుత్ శాఖకి విద్యుత్ ఉందా, గనుల శాఖ గనులు ఉన్నాయా? అన్ని శాఖలు వాళ్లే కదా చేశారు. ఇసుక కుంభకోణం ఏందండి? ఒక కరెంటు కుంభకోణం అంటున్నారు, ఇసుక కుంభకోణం ఏంది? తొవ్వే తీరిక. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి కాబట్టి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ దాని మీద వెళ్ళాలి తప్ప అవినీతిని తవ్వకాలు చేపట్టే కార్యక్రమం కనుక చేపడితే ఈ 5 సంవత్సరాలు తవ్వడానికే సరిపోయింది. అసలైన డెవలప్మెంట్ జరగదు. దానివల్ల ఏముందండి, ఉపయోగం ఏం లేదు. కానీ కక్ష సాధింపు చర్యలు చేస్తుంది గవర్నమెంట్. ఆర్జీవి గారి విషయం కానీ, పోసాని కృష్ణమురళి గారి విషయం కానీ, శ్రీరెడ్డి విషయం కానీ, అట్లా కొన్ని జిల్లాల్లో సోషల్ మీడియా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారో వాళ్ళందరిని అరెస్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఏమనిపిస్తుంది? కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారా? కక్ష సాధింపు అంటే నేను ఏదైనా తప్పు చేశాను, తప్పు చేస్తే నా మీద స్పందించడం అనేది కక్ష సాధింపు కాదు. ఇప్పుడు నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను. సమాధానం చెప్పేదాన్ని కక్ష సాధింపుగా తీసుకుంటే అది కక్ష సాధింపు. యాజ్ పర్ ఒక రాజకీయంలో ఒక ఎలిగేషన్, ఒక విధానం ఉంది. ఒక విధానం మీద మనం స్పందించాం, మాట్లాడిన దాని మీద మనం మాట్లాడితే అది ఖచ్చితంగా కక్ష సాధింపే. కానీ అట్లా కాకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద బాడీ షేమింగ్ చేసి గడ్డాలు మీసాలు పెట్టి లేదంటే ఆడాలలాగా జడలు పెట్టి దాన్ని కక్ష సాధింపు అని ఎలా అనుకుంటామండి? దాన్ని కక్ష సాధింపు అనకూడదు కదా. రేపు నీకు జరగవచ్చు, నాకు జరగవచ్చు. వాళ్ళ ఎదురుగా మాట్లాడేవాడు ఎవడైనా మన ఇంట్లో మన భార్య పిల్లల్ని ఫోటోలను తీసుకొచ్చి నగ్నంగా తయారు చేసో లేకపోతే రకరకాల పోజులు పెట్టి చేస్తే అది కక్ష సాధింపు అని ఎలా ఉంటుంది? అది నేను చేసినా ఇంకోటి చేసినా ఏ గవర్నమెంట్ అని మాట్లాడే విధానంలో మాట్లాడుతున్నారు అని దాడులు చేస్తే ఖచ్చితంగా తప్పండి. మాట్లాడిన దాని మీద ఎక్కడ స్పందించట్లా. కానీ వల్గర్ గా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ చేసి పెట్టడం గురించి మాత్రమే ఇది జరుగుతుంది. అది ఖచ్చితంగా జరగాల్సిందే. అంటే ఈ అరెస్టులు ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఆర్జీవి గారు ఏమో తప్పించుకొని టీవీ స్టూడియోలో కూర్చుంటున్నారు. జనరల్ గా ఎలా ఉండిద్ది అంటే సార్, చూసే వాళ్ళకి అవతలవాడు బాధించబడేవాడికి ఏమో ఇది బాగా హెరాస్ చేస్తున్నారు, ఇబ్బంది చేస్తున్నారు అని అనిపిస్తూ ఉంటది. కానీ గతంలో బాధించబడ్డ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ గవర్నమెంట్ చేత కాకుండా ఉంది, ఈ గవర్నమెంట్ ముండం వేసింది, వీళ్ళు వచ్చి 8 నెలలు అయినా సరే వీళ్ళు ఏం పీకలేకపోయారు, ఇలాంటి భావజాలం జనంలో ఉందండి ఈరోజు. చాలా గత 5 సంవత్సరాల్లో మీరు ఒకసారి చూడండి, వెళ్ళి పబ్లిక్ లోకి వెళ్ళి చూడండి. గత 5 సంవత్సరాల్లో గవర్నమెంట్ బయట చూడండి, గవర్నమెంట్ బయట వ్యక్తులు ఎవరైనా మాట్లాడటానికి ప్యాంట్లు తడుపుకున్నారు. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? రాష్ట్రంలో ఆ పరిస్థితి ఎక్కడైనా ఉందా? అసలు ఎక్కడైనా కనపడుతుంది ఆ పరిస్థితి? అంటే ప్రశాంతంగా సాగిపోతుంది. చిన్న చిన్న ఇబ్బందులు సహజంగా ఎక్కడైనా ఉంటాయండి, 1-2 ఇబ్బందులు ఉంటాయి. కానీ టార్గెటెడ్ గా ఎవరు మాట్లాడితే వాళ్ళు, ఎక్కడ మాట్లాడితే అట్లా. ఒక చిన్న పోస్ట్ పెడితే అసలు పోస్ట్ ఏంది, సిఐడి వాళ్ళు వచ్చి మామూలుగా ఎత్తుకెళ్ళిపోవడం ఏంది, కొట్టేయడం ఏంది, కాళ్ళు చేతులు ఇరగొట్టడం ఏంది, హెరాస్మెంట్. అది మామూలుగా కాదండి. అంటే ఒక నియంత పరిపాలన ఎలా జరిగిద్దో, ఒక నియంత ఎలా ప్రవర్తిస్తాడో అది జరగబట్టే ఇంత వ్యతిరేకత వచ్చింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి అసలు ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందండి? జనం భయానికి గురయ్యారు. ఒక రకమైన ఆందోళన, భయానికి గురైపోయి మనం బతుకుంటే బఠానీళ్ళు అమ్ముకోవచ్చు కానీ ఈ గవర్నమెంట్ లో మాత్రం ఉండకూడదు అనే దానికోసమే బయటికి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు అనిత గారి మీద, హోంశాఖ మీద కొన్ని విషయాల్లో ఆయన కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు, సరి చేసుకోవాలి. అట్లాగే కాకినాడ పోర్టుకి వెళ్ళి వాటికి సంబంధించి అక్రమంగా బియ్యం, దంపుడు బియ్యం ఏదైతే ఉచితంగా వచ్చే బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. ఆయన చర్యలు ఎట్లా అనిపిస్తున్నాయి? కూటమి ప్రభుత్వానికి మేలు చేకూరుస్తాయా? ఆ దుందుడుతనం ఎంతవరకు ముందుకెళ్తుంది? అంటే అండి, అందరూ సాఫ్ట్ గా ఉన్నా కుదరదు సార్. అందరూ సాఫ్ట్ గా ఉన్నా, అందరూ మంచిగా ఉన్నా మంచితనాన్ని కూడా గుర్తించేవాళ్ళు లేరు. అలాగే బెత్తం పట్టుకునే వాళ్ళు కూడా కావాలండి. ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే ఇంకా గవర్నమెంట్ నిదానంగా దీన్ని సరి చేసుకునే పనిలోనే ఉందండి. ఈ సరి చేసుకునే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర కనుక పోషించకపోతే గవర్నమెంట్ బ్యాడ్ అయ్యే పరిస్థితి. గత ప్రభుత్వం తాలూకా పరిపాలనా విధానాల నుంచి ఇంకా చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే డిపార్ట్మెంట్స్ కానీ వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తులు కానీ ఇంకా బయటికి రాలేదు. 8-9 నెలలు గడుస్తున్నా సరే ఇంతవరకు ఇంకా ఆ పాత్రలోనే ఉన్నారు తప్ప ఆ పాత్ర నుంచి ఇంకెవరు బయటికి రాలేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అలాంటి పాత్ర పోషించకపోతే, ఆ నిర్ణయం తీసుకోకపోతే తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆయన ఒక హోంశాఖ మీదో లేకపోతే ఇసుక మీద కూడా మాట్లాడాడు. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉందండి.
సొంత పార్టీ బ్యాడ్ అయిపోయింది, లేదంటే మన గవర్నమెంట్ మనమే ఇది చేసుకుంటాం అనే విధానంలో ఉంటే కొంతమంది ఇంకా కళ్ళు తెరిచి పనిచేసే పరిస్థితులు లేరండి. గవర్నమెంట్ ఏంటంటే ఇంకా అభివృద్ధి మీద మొత్తం ఫోకస్ చేస్తారు. కంపెనీలు తీసుకురావటం, లేదంటే ఫండింగ్ తీసుకురావటం, తర్వాత ఎక్కడైతే ప్రాజెక్టులు, రోడ్లు అన్ని ఒకేసారి ఉన్నాయి. కానీ వాటితో పాటుగా ఇట్లాంటివి కూడా కొన్ని సెటరేట్ చేసిన విషయాలు ఉన్నాయండి. దానికి ఒక పాత్ర ఆయన అయితే తీసుకోవాలి, అది కరెక్టే. కరెక్ట్ అండి. సంక్రాంతి కల్లా రోడ్లు గుంతలు పూడుస్తా ఉంటున్నారు, చేయగలుగుతారా? రోడ్లకు సంబంధించి అయితే అండి, సంక్షేమ పథకాలు వచ్చినాయా రాలేదా, ఇప్పుడు ఇవ్వాల్సిన ఇస్తున్నారా, గతంలో ఆగిపోయినాయా, ఇవన్నీ తీసి పక్కన పెడితే ముందు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేవాళ్ళు మోకాళ్ళు అవుతండి, నడుము లోతు గుంటలు, అసలు ఒక్కో చాట అయితే దారే లేదు. అలాంటి పరిస్థితి నుంచి ముందు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఎంత మైనస్ అంటే అండి, ఒక ఊర్లో ఒక రోడ్డు సౌకర్యం లేకపోతే ఆ రోడ్డు పక్కన ఏదైతే మనం పొలాలు ఉంటాయో, స్థలాలు ఉంటాయో, ఆట రేట్లు కూడా పెరిగే పరిస్థితి. రియల్ ఎస్టేట్ పడిపోయింది, రాష్ట్రం అధోగతి పాలైపోయింది ఆ రోడ్ల మూలంగా. మనం పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఎక్కడైతే రోడ్లు ఉంటాయో, ఎక్కడైతే నీళ్లు ఉంటాయో, ఎక్కడైతే దారి సౌకర్యాలు ఉంటాయో అక్కడే డెవలప్మెంట్ ఉంటుంది అని. గత 5 సంవత్సరాలు ఏం జరిగిందండి, ఇవ్వాలండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ రోడ్లు ఒకటే బాగా కాదండి. గవర్నమెంట్ పరిస్థితి ఏంటంటే, ఈ రోజు ఎంప్లాయ్మెంట్ లేక చాలా మంది గత 5 సంవత్సరాల పాపం ఇప్పుడు కూడా ఇంకా వెంటాడుతుంది. ఇంకా ఎంప్లాయ్మెంట్ మీద, ఉపాధి మీద చాలా కేర్ తీసుకొని గవర్నమెంట్ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ 2025 అయినా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఉపాధి విషయంలో మాత్రం బాగా నీడ్ ఉంది. ఎందుకంటే ఎక్కువ ఇచ్చారు, చాలా మంది వస్తారండి, చాలా మంది సమాజంలో కలుస్తున్నారు. 10,000 రూపాయలు కూడా ఉద్యోగం లేక, పొలం పనులు చేయలేక, చదువుకొని పక్క రాష్ట్రాలకు వెళ్తేనేమో అక్కడ అవకాశాలు తగ్గిపోయి ఓవరాల్ గా ఏంటంటే అండి, భారతదేశమే కొంచెం ఆర్థిక మాంద్యంలో ఉందేమో, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లేదు అనే పరిస్థితిలో ఉందండి. అలాంటి పరిస్థితుల్లో అసలు పూర్తిగా ఇక్కడైతే కంపెనీ లేక, సెల్ఫ్ గా చేసుకోవడానికి డబ్బు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితి. చాలా ఇబ్బంది. బీజేపీ రైల్వే జోన్ అని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉంది, మళ్ళీ ఫండ్స్ విషయంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఏమంటారు, బీజేపీకి మొన్న మిగతా మహారాష్ట్రలో కావచ్చు, లేదంటే హర్యానాలో కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎన్నికల్లో గెలవడం? అంటే బీజేపీ మా రాష్ట్రం విషయంలో పోషిస్తున్నారండి, కానీ బీజేపీకి రాష్ట్రం విషయంలో బాగా పాత్ర పోషించే అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఇవ్వకపోతే ఈసారి బీజేపీ లాంటి అలాంటి పరిస్థితి కూడా లేకపోతే కూడా మనం మనుషుల్ని దేవుడిగా కొలసాని పరిస్థితి వచ్చేది. కానీ ఇట్లాంటి కొన్ని విషయాలు జరగడం వల్ల మనం మనుషులమే అనేది సమాజానికి గుర్తెరిగి పనిచేస్తాడు. మన రాజకీయ నాయకుల దీంట్లో కూడా కొంత ఇది ఉంటదండి. సరే, ఈ గ్రామాలకు సంబంధించి నిధులు సక్రమంగా వస్తున్నాయి అంటారా? 15-16 ఆర్థిక సంఘం నిధులు కావచ్చు, లేదంటే గ్రామాలకు సంబంధించి వచ్చే నిధులన్నీ ఈ గవర్నమెంట్ లో అన్ని అందుతున్నాయా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇది తీసుకున్న తర్వాత గత వైసీపీ గవర్నమెంట్ లో రావాల్సిన 8,500 కోట్లు పక్కన పెడితే ఇప్పుడు రావాల్సిన నిధులన్నీ టయానికి ఇస్తున్నారండి. అభివృద్ధి వైపు నేను కూడా సర్పంచ్ అభివృద్ధి వైపు నడవడానికి మాకు కొంత వెసులుబాటు, గ్రామాల్లో ప్రజలతో మాట్లాడడానికి ఒక ధైర్యం, ఏదైనా పని చేయడానికి ఒక తోడ్పాటు ఇదైతే కలుగుతుందండి. అంతకు ముందు ఎలా ఉందంటే మరీ దారుణమైన పరిస్థితి. వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ సర్పంచులుగా గెలిచారు కొంతమంది. ఆ గవర్నమెంట్ వైసీపీ సర్పంచులుగా చెప్పుకుంటుంది తప్ప ₹1 ఇవ్వదు. వచ్చిన డబ్బులు మొత్తం డైవర్ట్ చేసుకుని వాళ్ళు వాడేసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి సర్పంచుల సంఘం తరఫున వెళ్ళి మాట్లాడి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళు డబ్బులు పెట్టినా సరే వాళ్ళు ఆ రోజున్న వాళ్ళకున్న అవసరాలు రీత్యా, వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి పీడీ ఖాతాలకు డైవర్ట్ చేసుకుని ఆ రోజు సిస్టమ్ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. సరే, ఆ గతం డబ్బులు ఇస్తారా, వస్తాయా అంటే వస్తాయి, ఇస్తానని చెప్పి చెప్తున్నారు. సరే, ఈ వస్తాయా రాదనేది పక్కన పెడితే ప్రజెంట్ అయితే ఒక హ్యాపీ మూమెంట్ పంచాయతీల్లో ఉందండి. లోకేష్ గారి పనితీరు ఎట్లా ఉంది? ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. ఐటీ సెక్టర్ ఎట్లా ఉండబోతుంది? ఆయన ఆల్రెడీ కొంతవరకు పనిచేస్తున్నారు అన్నారు, విద్యాశాఖలో మార్పులు కూడా అంటున్నారు. ఏంటి ఇన్ఫర్మేషన్? అంటే లోకేష్ గారి పనితీరు మీద గతంలో అయితే డౌట్లు ఉండేయండి. గతంలో ఏంటంటే పక్క పార్టీలు కానీ, వ్యవస్థల్లో ఉండే వ్యక్తులు కానీ, జరిగిన దుష్ప్రచారం కానీ వీటితో పోల్చుకుంటే ఆయన యువగాళం పాదయాత్ర తర్వాత సంపూర్ణమైన పరిపక్వత సాధించాడు. దాని మీద ఒక ఇది ఉంది. తర్వాత ఇప్పుడు స్వయంగా మంగళగిరిలో ఒక
150 మెజారిటీ తోటి గెలవటం. ముందేంటంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చినాయి. సంపూర్ణంగా అతని పని మీద, అతను ఎగతాళం చేయడం మీద ఉన్న ట్రోలింగ్స్ కానీ లేదంటే ఇవన్నీ కూడా పోయి ఇతను కూడా సంపూర్ణంగా వర్క్ చేస్తాడు అనే విశ్వాసం, నమ్మకం పూర్తిగా పార్టీ శ్రేణుల్లో కానీ ప్రజల్లో కానీ వచ్చిన ఇది కనపడుతుంది. వచ్చింది, పూర్తిగా. పూర్తిగా వచ్చింది. సార్, చంద్రబాబు నాయుడు గారు టూరిజం గురించి ఎక్కువ శ్రద్ధ పెడతాము అని చెప్తున్నారు. అట్లాగే అమరావతి రాజధాని నిర్మాణం పనులు కూడా మొన్న రేపు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. జనవరి 26 కార్యక్రమం కూడా ఇక్కడే చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే ఈ రెండు అంశాల మీద, దాంట్లో భాగం టూరిజంలో భాగంగానే నది మీద శ్రీశైలం వరకు ఏరోప్లేన్ దాన్ని ఒకటి లాంచ్ చేస్తున్నారు. అంటే ఎట్లా ఉంటుంది సీ ప్లే ఎట్లా ఉంటుంది? అంటే ఆయన ఆలోచన ధోరణి, ఆయన ఆలోచన ధోరణే కాదండి, ఎవరు ఆలోచన ధోరణి అయినా అదే ఉండాలి. రాజకీయంగా పరిపాలనా విభాగంలో ఉండేవాళ్ళు ఎవరైనా అలాంటి ధోరణే ఉండాలి. ఎందుకంటే మనం అప్పు తీసుకురావడం, అప్పు ఇవ్వటం, జనానికి డబ్బులు విచ్చలవిడిగా ఫ్రీగా డబ్బులు ఇచ్చేయటం, ఇలాంటి కార్యక్రమాలు కాదండి చేయటం. ఎవరైతే ఒక లబ్ధిదారుడు ఉన్నాడో అతనికి ఒకసారి మాత్రమే లబ్ధి ఇవ్వాలి, లేదా 2 సార్లు ఇవ్వాలి. ఒక టైం సెట్ నండి. శాశ్వతమైన వనరులు క్రియేట్ చేయడం ద్వారా అతనికి మనం లాంగ్ టైం ఇది ఉంటుంది. ఒక ఊర్లో ఉంది సార్, అంటే టూరిజం గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు అమరావతి అనేది డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత మనం ఫారిన్ కంట్రీస్ నుంచో, ఇంకా చుట్టుపక్కల ఏరియాల నుంచో, తెలంగాణ నుంచో, మహారాష్ట్ర నుంచో ఎవరో ఒకళ్ళు వందలాది మంది భక్తులు లేకపోతే టూరిస్టులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళ రావటం ద్వారా అక్కడ ఉపాధి అవకాశాలు మెరుగుపడి ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ అయిందండి. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు రావటం వల్ల, లేదంటే టూరిజం సిస్టమ్ అంటే ఇక్కడున్న కోటప్పకొండ కానీ, కొండవీడు కానీ, టెంపుల్ కానీ, లేదంటే కృష్ణా, ఈ సిస్టమ్స్ అన్ని ఇంప్లిమెంట్ కావటం వల్ల శాశ్వతమైన ఉపాధి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఆయన చాలా ముందు చూపండి. గతం నుంచి మాట్లాడుకున్నాను, ఒక 70 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి ఆలోచించే ఆలోచనలు అంత ఇది లేదండి. ఒక 30 నుంచి 40 ఏళ్ళ వాళ్ళకి రావాల్సిన ఆలోచనలు ఒక 70 ఏళ్ళు ఆయనకు వచ్చి 30 ఏళ్ళ వాళ్ళందరూ పడుకొని నిద్రపోతుంటే ఆయన పనిచేస్తున్నాడు ఈరోజు. అలాంటి పరిస్థితి. హామీలు అన్నారు, సంక్షేమ పథకాలు ప్రజలు అడగట్లేదని. హామీలన్నీ నెరవేర్చగలిగిద్దా? అంటే ఇప్పుడు హామీలు పదే మాట్లాడుకోవడమే కదండి. ఒక సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్ని 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు హామీలు ఇవ్వలేదు అని ఎవరు బాధపడతలేదు. మనం బాగున్నాం, మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, మన ఆస్తులు పెరుగుతాయి, మనం డెవలప్ అవుతాం, మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాల ద్వారా ఇన్కమ్ వచ్చింది, మనం శాశ్వతంగా ధనవంతులుగా మారాలని కోరుకుంటున్నారు తప్ప గత 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఎవ్వరు ఉచిత పథకాలు కావాలని కోరుకుంటారు. ఏదో కొంతమంది ఉంటారండి, 100% ఉండరు కానీ ఒక 20-30% ఉంటారు, లేకుండా అయితే ఉండరు. వాళ్ళందరికి కూడా రాబోయే రోజులు ఇంకా మార్పు వచ్చింది. అసలు ఆ ఉచిత పథకాలు అనేది ఎవరికి ఇవ్వాలండి? 100% ఎవరైతే బిలో పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక సెర్టెన్ టైం వరకే ఇవ్వాలండి. గవర్నమెంట్ ఒక పాలసీని తీసుకురావాలి. దాంట్లో కూడా ఒక 5 ఏళ్ళు ఒక పంచవర్ష ప్రణాళిక పెట్టుకొని ఒక 5 సంవత్సరాల టైంలో ఒక 5 సంవత్సరాలు ఒక మనిషికి ఒక పథకం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 6వ సంవత్సరం నుంచి ఆపేయాలి. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చి చేస్తేనే భారతదేశం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, లేదంటే ఇంకొక రాష్ట్రం కానీ బాగుపడే అవకాశాలు ఉన్నాయి. తీసుకునేవాడు తింటానే ఉన్నాడు, వేస్ట్ అయిపోతానే ఉంది, దుర్వినియోగం అవుతుందండి నిధులు. కానీ దాన్ని సరైన దాంట్లో పెట్టడానికి కావాల్సిన ఇది కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ మీద. అమరావతి రాజధాని నిర్మాణం 2.5 సంవత్సరాల్లో మొదటి దశ అంటున్నారు. కొంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందా? జంగిల్ క్లియరెన్స్ కూడా పెద్ద ఎత్తున చేశారు కదా. అంటే అమరావతి రాజధాని పోయినసారి లాగా ఉండదండి. పోయినసారి అలా చేసినందుకే జనం ఒక రకమైన నరకాన్ని చూశారు. అమరావతిలో ఉన్న వాళ్ళు కానీ, చుట్టుపక్కల విలేజెస్ కానీ, లేదంటే రాష్ట్రంలో ఉండే మిగతా జిల్లాల్లో కానీ అమరావతి అనేదాన్ని యుద్ధ ప్రాతిపదికన ఒక పాలసీగా పెట్టుకొని ముందు కంప్లీట్ చేయడానికి గవర్నమెంట్ పనిచేస్తుంది. దానికి తగ్గ సహకారం కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉంది. మొదటి పనిగా దాన్ని క్లోజ్ చేస్తారని అనుకుంటున్నాను. మొదటి పనిగా దాన్నే క్లోజ్ చేస్తారు. అది అవసరం కూడా ఉందండి. దాని అవసరం కూడా చాలా ఉంది. మిగతా పనులు ఈ పథకాలు ఇవ్వకపోయినా 5వ సంవత్సరంలో ఇచ్చినా, లేదు ఇప్పుడు 100 రూపాయలు ఇస్తామని రేపు 500 రూపాయలు ఇచ్చి అట్లయినా జనాన్ని సాటిస్ఫై చేయొచ్చు. కానీ ఈ అమరావతి అనే దాన్ని, ఈ నిర్మాణాలు కానీ, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ఈ కంపెనీలను తీసుకురావడం కానీ, ఇది శాశ్వత ప్రాతిపదికన ముందుగా ఇక్కడ మొత్తం దాన్ని కదిలించాది కాకుండా ఒక సెటప్ తీసుకురాకపోతే
భవిష్యత్తులో ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉందండి ఇప్పుడే. స్టేట్ లో చాలా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఉన్నాయి, ప్రాజెక్టులకు సంబంధించో లేదంటే వాతావరణ కాలుష్యం ఇట్లా ఉన్నాయి. ఒక ప్రకాశం జిల్లా తీసుకుంటే నీటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉంటారు. ప్రకాశం పక్కన ఉన్న 2 జిల్లాలు, గుంటూరులో కొంత భాగం. అంటే అది ఏమైనా కంప్లీట్ చేస్తారా వీళ్ళు? ప్రాజెక్ట్ ఉన్నది ఏంటి వీళ్ళ ఒపీనియన్ గవర్నమెంట్ది? జనరల్ గా ఏంటంటే ఆల్రెడీ పనులు మొదలుపెట్టి ఆల్రెడీ చూస్తున్నారు, కానీ నిధుల సమీకరణ కూడా అవసరం కదండి. కొంతవరకు గవర్నమెంట్ 2014 to 19లో కొంతవరకు చేశారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఏమన్నా ఇంప్లిమెంట్ అయి ఉంటే ఇప్పుడు కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. జనం తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ వల్ల ఈ రోజు మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే పరిస్థితి. ఒక ప్రకాశం జిల్లా అనే కాదండి, ఇప్పుడు మన నాగార్జున సాగర్ కింద ఉన్న మాచర్ల కూడా సాగర్ ఒడ్డునుంటది, పాపం తాగడానికి నీళ్లు ఉండవు. తర్వాత చాలా ఒక ప్రకాశం కాదు, ఒక నెల్లూరు ఇట్లా చూసుకుంటే కడప జిల్లాలో కూడా అతివృష్టి అనావృష్టి చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయండి. ఒక ప్రాజెక్ట్ అన్నమయ్య కడపలో వెళ్ళి వాటర్ కూడా ఎప్పుడైనా వెళ్ళి చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. అవును, అది తర్వాత రోజు తీసేస్తారు. ఇవన్నీ కూడా కొంచెం టైం తీసుకొని చేసుకొని రావాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.